హలో గైస్, వెల్కమ్ టు అనదర్ క్రేజీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది. సో నేను చాలా రోజుల నుండి నా వ్యూవర్స్కి చెప్పాలనుకుంటూ ఉన్నాను. సో ద డే హ్యాస్ కమ్. చాలా రోజులు నా వ్యూవర్స్ అన్న నీ మ్యారేజ్ ఎప్పుడు ఎప్పుడు అని అడుగుతున్నారు. బట్ ఐ హావ్ మ్యారీడ్. వెల్కమ్ టు వజాజ్ వ్లాగ్స్. ఎస్, షీ ఈజ్ మై వైఫ్. ఇప్పుడు చెప్పాయి. హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్ని రోజుల నుండి చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే మాది ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్. సో పేరెంట్స్ అందరిని ఒప్పించడానికి కొంచెం టైం పట్టింది. ఒప్పించి అందరి సమక్షంలోనే మ్యారేజ్ చేసుకున్నాం. సో ఇది ఎప్పుడు నుండి మీకు చెప్దాం అనుకుంటూ ఉన్నాను. మధ్యలో ఈ వ్లాగ్స్ గ్యాప్ వచ్చినాయి. సో షీఈ్ మై వైఫ్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. స్కూల్లో ఇవ్వలే? స్కూల్లో ఇలే. సరే, సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇవ్వు. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంధ్య. చెప్పొచ్చా? చెప్పు. అంటే యాక్చువల్గా మా మ్యారేజ్ అయినప్పుడు మా రిలీజియన్లో కూడా ఒక నేమ్ పెట్టారు. సో నూరిన్ అని చెప్పి, నూరిన్ ఫాతిమా. 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. సో చెప్పు. యు ఆర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. విచ్ క్లాస్ ఆర్ యూ? 2nd క్లాస్. ఇప్పుడు నుండి మా బ్లాగ్స్లో తనకు కూడా యాక్టింగ్ కొంచెం ఇంట్రెస్టే. కొంచెమా? తనకు కూడా యాక్టింగ్ ఇంట్రెస్టే. తను కూడా బ్లాగ్స్లో ఉంటుంది. ఇక మీద మీరు నా లేడీ రోల్స్ చూడకపోవచ్చు. లేదు, చేస్తాను, బట్ నేను చేస్తాను. నేను కానీ లేడీ రోల్ మీకంటే నేను అంత బాగా చేయలేదు, నాకు తెలుసు. మీరే బాగా చేస్తారు. సో యాక్చువల్గా మేము రిలేషన్లో ఉన్నప్పుడు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, వాళ్ళ ఇంట్లో ఎలా చెప్పాలి ఏంటి అనుకున్నాను ఒక 2 years 3 years బిఫోర్. సో యూట్యూబర్ అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటా ఉన్నాను. నేను 0 నుండి స్టార్ట్ అయినప్పుడు నాకు ఇన్కమ్ కూడా లేదు యూట్యూబ్ స్టార్ట్ అయినప్పుడు. సో తను జాబ్ చేస్తూ ఉండింది. తన జాబ్ నుండి నాకు పాకెట్ మనీ ఇచ్చింది. చెప్పాలంటే నేను ఒక 50K అలా చేసినప్పుడు నా దగ్గర మంచి మొబైల్ లేదు. తను ఈఎంఐలో మొబైల్ తీసుకొని నేను గ్రో అవ్వాలని చెప్పి ఇచ్చింది. ఏదో మ్యారేజ్ చేసుకున్నామంటే సరిపోదు. సో లైఫ్ టైం మనకంటూ ఒక మంచి సపోర్ట్ ఉండాలి. మా మమ్మీ ఎంతో, తను కూడా అంతే. సో ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీ. సో ఇంక మీద వ్లాగ్స్ తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి, లేదా అంతేలే ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి. హిందూ ముస్లిం లేదు, రిలీజియస్ లేదు. బట్ రిలీజియస్ అనేది ఒక రిలేషన్లో రిలీజియస్ క్యాస్ట్ ఎప్పుడైతే వస్తాయో ఇష్యూస్ కూడా వస్తాయి దాని వెనకాలే. సో మా ఫ్యామిలీస్ మధ్య కూడా రిలీజియస్ అండ్ క్యాస్ట్ ఇలాంటివి ఏం లేవు. మేము హ్యాపీగా ఉండాలని చెప్పి అన్నారు వాళ్ళు. వాళ్ళంతా సపోర్ట్ ఇవ్వబట్టే మా మ్యారేజ్ హ్యాపీగా అయింది. మన పేరెంట్స్ ఏమో మన ఎనిమీస్ కాదు, చెప్తే అర్థం చేసుకుంటారు. కొన్ని రోజులు వెయిట్ చేయండి కావాలంటే, అంతేగాని తొందరపడి రాంగ్ డెసిషన్స్ తీసుకోవద్దు. ఎందుకంటే మన పేరెంట్స్ ఎప్పుడు మన మంచిగా కోరుతారు. మన పేరెంట్స్ మనం చెడిపోవాలని ఎప్పుడు అనుకోరు కదా. దేవుడు అనే టాపిక్ ఏదైతే ఉందో అది మనకి మెంటల్ పీస్ కోసమే. దాన్ని ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు. బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ ఒత్తిడా బ్రెయిన్ మీద ఎక్కువ స్ట్రెస్ పెట్టొద్దు. బ్రెయిన్ని బేజాఫ్రై చేసుకోవద్దు. బ్రెయిన్ని బేజాఫ్రై అంట చేసుకోవద్దు. రిలీజియస్ ఏవైతే ఉన్నాయో ఎండ్ ఆఫ్ ది డే మనల్ని హ్యాపీగా ఉంచడానికే. సో మా ఇద్దరు ఫ్యామిలీస్కి చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ కొంచెం టైం తీసుకున్నారు. అంటే తెలియదు ఏముంది, ఫ్యామిలీస్ ఒప్పుకున్నా కానీ రిలేటివ్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు కొంచెం ఏదో ఒక అబ్జెక్షన్స్ అలాంటి ఏదో ఒకటి పెడతా ఉంటారు. సో మేము వెయిట్ చేసాం. ఎందుకంటే వాళ్ళు కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత బయట నలుగురు అడుగుతూ ఉంటారు, ఇలా ముస్లిం అబ్బాయి అని, మా దానిలో హిందూ అమ్మాయి అని ఇలా అడుగుతూ ఉంటారు. బట్ వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అవన్నీ బ్యారియర్స్ దాటేసి వచ్చి మా గురించి ఆలోచించారు. సో మేము వెయిట్ చేసాం. మా పేరెంట్స్ వెంటనే ఒప్పుకోలేదు. వాళ్ళు కొంచెం టైం అడిగారు. సరే ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేద్దాం అన్న పాయింట్లోనే మేము వెయిట్ చేసి మ్యారేజ్ చేసుకున్నాం. 5 years అయిపోయింది మేము రిలేషన్లో ఉండి. సో మ్యారేజ్ అయ్యాకే చెప్దాం, రివీల్ చేద్దాం అన్న పాయింట్లో నేను వెయిట్ చేశాను. పేరెంట్స్ని కూడా ఎక్కువ స్ట్రెస్ చేయొద్దు. వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్పండి, లేదంటే మీరు వెయిట్ చేయండి అంతే తప్ప సో ఇళ్ళ నుండి వెళ్ళిపోయి వాళ్ళని కొంచెం చిన్నగా చేయొద్దు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అంతేగా? సో గైస్, లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్, లవ్ యూ ఫర్ యువర్ సపోర్ట్. బై.
ఫస్ట్ టైం వ్లాగ్ కదా, తను కొంచెం నెర్వస్గా ఉంది, నేను కూడా కొంచెం నెర్వస్గా ఉన్నాను. ఇది ఎలా రివీల్ చేయాలో తెలియలేదు. సో మీరు పెద్ద మనసు చేసుకొని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. నేను మ్యారేజ్ అవ్వకముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు అలాగే ఉన్నాను. అంతే ఫ్రీడమ్ ఉంది నాకు, బికాజ్ ఆఫ్ హర్ అండర్స్టాండింగ్. ఈ వీడియోలో నేను నా పేరెంట్స్ అండ్ నా బ్రదర్స్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళందరి సపోర్ట్ ఉండబట్టే, నా బ్రదర్స్ అండ్ నా ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండబట్టే మా మ్యారేజ్ చాలా పీస్ఫుల్గా అయింది, ఎలాంటి గొడవలు ఏం లేకుండా. సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మై టుమారోస్ వ్లాగ్. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.